హత్య పూర్తిగా రాజకీయ కక్షలతోనే చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆరోపిస్తున్నారు. అసలు శ్రీధర్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? శ్రీధర్ రెడ్డిపై గ్రామస్తులకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి? శ్రీధర్ రెడ్డి హత్య వెనకాల శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరినైనా అనుమానిస్తున్నారా? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం నెలకొని ఉంది అనే అంశాలపై ఆర్టీవీ లక్ష్మీపల్లి నుంచి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. మమ్మల్ని అనుకుని ఎవరు ఆదుకుంటారు సార్? పోయిన వస్తారా సార్? పోయిన రాగా సార్ వాడు బాగుపడింది, నన్ను బాగుపడింది సార్. ఆయన మంచిగా ప్రతి ఒక్క మంచి వచ్చినా న్యాయం చేసిన ఇవాళ ఈ గతి చేసిండు. మా ఊరికే దేవుడు. ఎవరైనా మా ఆశలు అమ్మేస్తూ ఉంటే మమ్మల్ని ఇంటికి తీసుకొని మాట్లాడతారు. మా బాధలు అన్నీ ఇలా తీస్తుండే. కొడుకులకు కోడన్న పంచాది ఇది ఈ పార్టీ అనేదిలే ఆ పార్టీ అనేదిలే. మా నాయన అట్టడు మారాదుని ఇట్ట మంటలో కలిపిరి, బూడిదలో కలిపిరి. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య కేసు జిల్లా వ్యాప్తంగా కూడా పెను దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. శ్రీధర్ రెడ్డిని ఎవరు హత్య చేశారు, ఆ అవసరం ఎవరికి వచ్చింది, ఇదంతా రాజకీయ హత్య అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు శ్రీధర్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు హత్య చేయబడ్డాడు, ఏంటి పరిస్థితి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆర్టీవీ ప్రస్తుతం లక్ష్మీపల్లికి వచ్చింది. ప్రస్తుతం మనం శ్రీధర్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి విలేజ్లో ఉన్నాం. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి ఎక్కడైతే హత్య చేయబడ్డాడో అదే స్పాట్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడే నిన్న రాత్రి సమయంలో శ్రీధర్ రెడ్డి మంచం వేసుకొని ఇక్కడ ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలోనే కొంతమంది దుండగులు వచ్చి అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా శ్రీధర్ రెడ్డిని ఇక్కడే నరికి చంపి పారిపోయినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనం ఏదైతే ఇక్కడ బండ చూస్తున్నామో ఈ బండ దగ్గరే పూర్తిగా శ్రీధర్ రెడ్డి మంచం వేసుకొని పడుకున్నాడు. శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన సమయంలో రక్తం అంతా కూడా ఇక్కడ పడిన నేపథ్యంలో ఆ రక్తం ఆనవాళ్ళు కానీ ఆ రక్తంకి సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పంచనామా నిర్వహించిన తర్వాత ఇదంతా క్లీన్ చేసేసి ఒక బండరాయిని కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ గ్రామంలో పూర్తిగా గ్రామానికి కొంత డెడ్ ఎండ్లోనే ఈ ప్రాంతం ఉంది. దీన్ని కొంత కళ్ళంగా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో శ్రీధర్ రెడ్డి నిత్యం రెగ్యులర్గా వేసవి కాలం కాబట్టి చల్లటి అట్మాస్ఫియర్ ఉంటుందంటూ కూడా ఇక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ రెడ్డి ఇక్కడ పడుకొని నిద్రపోతున్న సమయంలోనే కొంతమంది వ్యక్తులు వచ్చి శ్రీధర్ రెడ్డిపై అటాక్ చేశారు. అటాక్ చేసి చంపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చుట్టూరా కూడా ఇళ్ళున్నాయి, ఇళ్లకు సమీపంలోనే ఉంది. అంతా పూర్తిగా గ్రామానికి దూరంగా కానీ నిర్మానుష్య ప్రాంతం కూడా కాదు. ఇళ్ళ పక్కనే ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఆ సమయంలో గమనించలేదంటే వాళ్ళంతా కూడా ఒక పక్కా ప్లాన్గా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున కొంతమంది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి తిరుగుతుంటే గమనించారు శ్రీధర్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి విషయాన్ని. సో ఇది గమనించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. వారంతా కూడా పోలీసులకు కూడా సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. పూర్తిగా అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది 2వ హత్య కేసు. గతంలో కూడా గంట్రావుపల్లి అనేటటువంటి విలేజ్లో ఒక బీఆర్ఎస్ నాయకుడిని చంపేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుడే హత్య చేయబడ్డాడు. సో దీంట్లో పూర్తిగా రాజకీయ కోణం ఉంది. రాజకీయ కక్షతోటే హత్య చేశారు అనేది, హత్య రాజకీయాలకు ఇక్కడ తెరలేపుతున్నారు అనేది నిన్న కేటీఆర్ ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత చేసినటువంటి పెద్ద ఆరోపణ. సో ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి తండ్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది నిన్న శ్రీధర్ రెడ్డికి? ఎవరు చంపారంటే మీకు ఏమన్నా అనుమానం ఉందా ఎవరిపైన? ఎవరు పొలిటికల్గానే సార్ మాకు అనుమానం అంటే పొలిటికల్ వల్లనే జరిగింది అనుకుంటున్నాం మేము. వ్యక్తిగత కథలు అయితే లేవు, ఫోన్ తెరవబోతాడు కాదు. ఎలక్షన్లప్పుడు పార్టీకి దీనికి అంత గట్టిగా ఉంటాడని చెప్పి వేసేసింది అంతే. అంటే మొదటి నుంచి మీ అబ్బాయి ఏ పార్టీలో ఎక్కువ తిరిగేవాడు, ఏ నాయకుని వెంబడి హర్షవర్ధన్ వెంబడి తిరిగింది సార్.
అది ఎక్కువ హర్షవర్ధన్ ఏమనే తిరిగిండు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు? అంతా 10 years అంటే హర్షవర్ధన్ రెడ్డికి ఒక నమ్మిన బంటుగా ముఖ్య నాయకుడుగా అంటే మంచిగా ఉన్నారు బాగానే ఉన్నారు సార్. అంటే పదవి పార్టీలో ఏదైనా పదవి ఉందా మీ అబ్బాయి? ఏం లేదు, మొత్తం అంతా ఈడే చూసుకునేది సార్. అంతేగా పదవి అవసరం ఉంది, మంచి వర్క్ చేస్తారని చెప్పాను. అంటే ఏంటి ఏమన్నా ఈ మధ్యకాలంలో మా హత్య కంటే ముందు కూడా నిన్నటి కంటే ముందు ఏమైనా గొడవలు జరగడం కానీ మీ అబ్బాయికి వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏమైనా జరిగినాయి? వార్నింగ్లు ఇచ్చి ఉండవని పబ్లిక్ కొంతమంది అంటారు, కానీ మనకైతే తెలియదు. వాడు చెప్పలేదు, మనకేం తెలుసు సార్. వార్నింగ్లు ఇచ్చిండ్రు మీ ఓనికి కొంతమంది అని అంటారు, కానీ అది మనకు తెలియదు సార్. అది అంటే మీకు ఎవరి మీద ప్రధానంగా అనుమానం ఉందా? మీ అబ్బాయిని హత్య చేయాల్సిన అవసరం మీ గ్రామంలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ కొంతమంది ఉంటారు, దాయాదులు ఉంటారు, భూతగాదాలు కానీ ఇతర కారణాలు కానీ, అటువంటివి ఏమైనా అనుమానాలు? ఏది లేదు సార్ మాకు అటు అసలు ఏ లేదు. ఇది మన ఎలక్షన్ రాజకీయంగానే ఈ కథ జరిగింది సార్. అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా వార్నింగ్ లాంటిది ఇచ్చారా మీ అబ్బాయికి? ఇచ్చిందని అంటారు, మా పిల్లలు అంటారు కానీ సార్, మాకు చెప్తున్నారు సార్ అవన్నీ వాళ్ళు ఇచ్చిండ్రు అని అంటారు, కానీ ఏమో అది ఇచ్చింది ఏంది అంత మనకేం తెలుసు సార్. అంటే రాత్రి ఇక్కడ పడుకున్న సమయంలోనే కొంతమంది వచ్చి నరికి చంపేసి వెళ్ళిపోయారు. అంటే రెగ్యులర్గా శ్రీధర్ రెడ్డి ఇక్కడే పడుకుంటాడా? అంటే ఇదంతా ఒక పక్క ప్లాన్తోనే సార్. ప్లాన్ లేకపోతే ఎట్లా సార్ సార్ మిడ్ నైట్ ఎప్పుడు వచ్చినా మనకు కొద్దిగా తెలిస్తే కూడా ఇక్కడ అన్నారు కదా సార్. అంటే ఆ సమయంలో కనీసం మీకు ఏమైనా అరుపులు కానీ కేకలు కానీ ఇంకేదన్నా శబ్దం కానీ ఇంత దూరంలో మా వదిన అనుకోండి సార్, పైన మిద్దైనా ఏలాంటి శబ్దం వచ్చలేదు సార్. ఆమె అంటది, నేను అనేవాడుకోండి వాడు కొంచెం కూత పెట్టినా నాకు వినపడని అంటది. ఎవరు లేదు సార్, ఎవరికి తెలియదు సార్. అంతే సాయంత్రం ఉదయం 4-5 ఉంటే వచ్చి ఇక్కడ మా ఇంటికి వస్తున్నాడు. 4కి వచ్చి తాళం తీసి గేటు ఇళ్ళకి వస్తున్నాడు అక్కడ. ఎందుకు రాలేదు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మదర్ అనుకుంటే ఒక పిల్లలు పాలకు వస్తున్నాడు. అరే మీ అన్న లేచి రాలేదు సురా, ఎందుకో లేపు అన్నాడట. వాడు వచ్చి ఇక్కడ నిలబడి అనా అనా అని పిలిచిండట. కదిలేడు, అరే కదతలేడంటే అంతకో చూస్తే ఇంకా ఆ బ్లడ్ చూసి స్టన్ అయిపోయి చక్కన అదా ఉరుకొచ్చింది ఇంటికాడికి. అలా ఇట్లా రక్తం కాదు ఏమో నాకు కూడా బీపీ లేదని తెలియదు, ఎవడో వేసిపోయింది తెలియదు అంటే నేను చూస్తే వేసిపోయాను కదా అని. అంటే ఎన్ని గంటల టైంలో మీరు చూసారు? 5కి సార్. ఇక్కడ ఏమైనా ఆనవాళ్ళు దొరికినాయా? అంటే మర్డర్ చేసేయడానికి ఉపయోగించిన వెపన్స్ కానీ ఇంకేమైనా? ఎక్కడ ఏడు దొరకలేదు సార్, కట్టు కూడా దొరకలేదు. ఫోన్ మళ్ళీ ఉండే అట్లనే ఉంది, ఆ ఫోన్ పోలీసులు తీసుకుని పోయారు సార్. పోలీసులు అంటే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది కదా ఆ హత్య తర్వాత, ఏం చెప్పారు మీకు? ఎటువంటి భరోసా కల్పించారు? వాళ్ళ భరోసా వచ్చి కూర్చున్నాక అయిపోయింది అంతే సార్. మాకేం పట్టించుకునేది ఏదో అవి ఇవి అంటారు, కుక్కలు దొరికి బ్యాంక్ కార్డ్స్ అంటే అవి అని ఏం చెప్పలేదు చేయలేదు సార్. కేటీఆర్ గారు కూడా మీ దగ్గరకు వచ్చారు, ఏం చెప్పారు మీకు? మీ కుటుంబానికి ఎట్లా భరోసా ఇచ్చారు? మీకేం భయపడాల్సిన పని లేదు, మేము ఉన్నాం ఆదుకున్నారు. ఎవరు రాజకీయంగా చెప్పే అంతే కదా సార్. మమ్మల్ని ఆదుకుని ఎవరు ఆదుకుంటారు సార్? పోయిన వస్తారా సార్, ఇంకా పోయిన రాగా సార్ అంటే ఉత్తమైన పోగొట్టుకున్నారు సార్. వాడు బాగుపడింది లేదు, నన్ను బాగుపడిచింది లేదు సార్. తినే నెల్లు ఖర్చు పెట్టా సార్. ఇప్పుడు నాకు బాధ ఏమో కదా సార్. అంటే పెళ్లి కూడా చేసుకోలేదు శ్రీధర్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి రాజకీయ జీవితం ప్రజా జీవితం కోసం లేదు సార్. అంతా రాజకీయం చేద్దాం 10 ఏళ్ళ సంది తిరిగింది అసలు అది లేదు సార్. ఇప్పుడు కూడా సార్ రెగ్యులర్ రాజకీయం లేదు సార్. వ్యవసాయం ఉంది, మాకు వ్యవసాయం చేసుకుంటూ ఉంటుండే. ఎప్పుడైతే పిలిచినప్పుడు పోతుండే చేసేది. అంతేకంటే ఏంటంటే దేనికి పోయినా ఆ నాయకులకు కొంచెం మంచి ఇంపార్టెంట్గా మంచి కోవర్కర్లు అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అంతే. నమ్మకమైన వ్యక్తి అని చెప్పి అట్లా. అది ఆ చదువుతానికి ఫుల్గా నమ్మకం కలిగింది, కరెక్ట్ వర్క్ చేస్తుంది పాపం అని చెప్పి అంతే సార్. ఉండేది ఏం లేదు. అంటే ఇటీవల కాలంలో చాలా పార్టీ మార్పులు చేర్పులు కూడా జరగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో మీ అబ్బాయి కీలక పాత్ర పోషిస్తుంటే కాంగ్రెస్లోకి రావాలనేటటువంటి ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందని అంటున్నారు సార్. మనకైతే తెలియదు, మాకు చెప్తారా సార్ అవన్నీ. ఇన్విటేషన్ వచ్చింది, బెదిరింపులు ఇచ్చిండ్రు అని అంటున్నారు, కానీ ఇంకా చచ్చిపోయినాక మాకు చెప్తారు లేరా, ఉన్నప్పుడు చెప్పింది చూసుకుందాం కదరా నేను. అంటే గతంలో ఎప్పుడైనా అటాక్ చేశారా మీ అబ్బాయి? సార్ అటాక్ ఇంటివిన చేసేందుకు వచ్చిండ్రు, కానీ కొంచెం దూరం వాళ్ళ ఇంటివినికి రావాలని అటాక్ చేయడానికి వస్తుంటే ఇటు చూసి ఈడ కూడా బలమైన క్యాండిడేట్లు ఉన్నారు అందరూ ఎదుర్కొనికే అని చక్కగా వెళ్ళిపోయారు సార్. రాళ్ళతో వేసిన నాడికి, కానీ లాభం లేదు ఇలా తెలుగు మనకు వాళ్ళు కూడా కావాల్సినంత ఉంది వాళ్ళకి వెనక చక్కగా వెళ్ళిపోయింది. ఎన్ని రోజుల క్రితం అయింది అటాక్? పోయిన ఎలక్షన్లో అప్పుడు అయిపోయింది సార్. అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు
అదే అప్పుడే కొట్టి మా చిన్న కొడుకుని కొట్టింది సార్ పంచాయతీ అప్పుడు. అప్పుడు ఏమైనా కేసు అయిందా? ఏం కేసు కాదు సార్, ఎవరు అప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే సార్ ఇంకా పార్టీ వాళ్ళు ఇంకెప్పుడు ఆపోజిట్ కృష్ణారావు మంత్రులు అప్పుడే పార్టీలు మారినా కానీ కృష్ణారావు క్యాండిడేట్స్ ఇట్లా వీళ్ళు అంతే. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడు కూడా ఇటువంటివి ఏమైనా జరిగినాయా? అప్పుడు జరగలేదు సార్, అప్పుడు కూడా దౌర్జన్యాలు అవి చేసి కానీ మనకి ఎందుకని ఎవరు పోయలేరు సార్, ఇప్పుడు లేకనే సార్. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే మీ అబ్బాయిని అత్యంత దారుణంగా నరికి చంపేశారు, దీని వెనకాల మొత్తం పొలిటికల్ ఉందంటూ కూడా నిన్న కేటీఆర్ కూడా ఆరోపించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అన్నీ కూడా అదే సార్, పొలిటికల్ రాజకీయం తప్పితే మా ఓనికి వ్యక్తిగత రాజకీయం ఏంటి లేదు సార్. మా ఓనికి వ్యక్తిగతంగా అయితే ఎవరు కట్టలేదు సార్. ఆ విధంగా ఉండేది కూడా ఊర్లో నిన్న వచ్చి మీరు తెలుసుకుంది సార్, 99% మంది చేతులు ఎత్తుతారు అట్లా లేదు బాబుతో అని చెప్పి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి సోదరుడు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ ఏమవుతారు శ్రీధర్